హాయ్ రామామణి ఒరిస్సాలో మీ తెలుగు అమ్మాయి. చాలా రోజుల తర్వాత ఒక ఫిల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వైశాఖ మాసం రాగానే పళ్ళు చూపించడం దేవుడికి అన్నది ఆంధ్రాలో మనందరికీ ఆనవాయి కదండి. శనివారం దేవుడికి చూపించి తర్వాత ఆదివారం రోజున మాకు ఈ విధంగా విజయనగరం ఆనవాయి అనమాట. పీట మీద పసుపు కుంకాలు అవన్నీ వేసి ముగ్గులు వేసుకుని ఒక కుండకి పసుపు రాసి బొట్టులు పెట్టి పూలదండ కట్టి అందులోనే మామిడి పళ్ళ రసము, పంచామృతాలు, ఇంకా మొక్కలు వచ్చిన పెసలు, కొబ్బరికాయ నీళ్లు వేసి కలిపి ఒక పానకంలా తయారు చేస్తారు. దానిని కుండలో వేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా చూపిస్తామన్నమాట. ఆ తర్వాతే మేము మామిడి పళ్ళు తింటాము. ఈ మామిడి పళ్ళు ఇలాగ చూపించడం అన్నది మాకు పళ్ళు ఇసరడం అని ఒక ఆనవాయిగా వస్తూ ఉంటుంది. దీన్ని పళ్ళు ఇసరడం అంటారు. 5 పేరంటాలమ్మలకు పిలిచి ఇలాగ ఫస్ట్ తాంబూలము, తర్వాత మామిడికాయ, తర్వాత పెద్ద కొబ్బరికాయ ఇసురుతారనమాట. అది పేరంటాలు పట్టుకుంటారు. తర్వాత ఒక పండగలాగా ఎంతో సంతోషంగా మాకు జరుగుతూ ఉంటుంది. మా పెద్ద ఆడపడుచు, మా ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంకా మా అత్తగారు తమ్ముడు వాళ్ళ మిస్సెస్, తమ్ముడు అందరూ నుంచున్నారనమాట. ఈ పళ్ళు ఇసిరినప్పుడు ఎవరికి ఆ పండు దొరికితే వాళ్ళకి దేవుడి తాలూకు ఆశీర్వాదం ఉందని సంతోషం అనమాట. ఎంత సంతోషంగా ఆడుతున్నారో అందరూ చూడండి. ఇది మామిడి పండు పండగ కాబట్టి మామిడి పండే ఫస్ట్ ఇసురుతారు. లే పనస పండు ముందేసరాలే. మీరే పెట్టి నేను పక్కన నించోమయ్యా, నీకే దొరుకుతుంది. అన్నీ దొరుకుతాయి. నేను కొట్టుకున్నాను మా మాయ గట్టిగా ఇసిరేది మా దగ్గరికి వెళ్ళిపోవాలి. జోరు గీసిరమ్మా, జోరు గీసిరు పట్టేస్తుంది. తర్వాత పిలిచిన 5 పేరంటాళ్లకు బొట్టు పెట్టి గంధం రాసి పెసలు, మామిడి పండు, అరటిపండు, తమలపాకులతో తాంబూలం ఇస్తామన్నమాట. మా అత్తగారు, మావయ్య గారు అందరూ కలిసి దండం పెట్టుకున్నాం మరొకసారి దేవుడికి అందరికీ. మా ప్రాంతంలో ఈ విధంగా పళ్ళు ఇసరడం అన్నది ఒక పండగలా జరుగుతుంది. ఇలాగ విజయనగరంలో కాకుండా ఏ ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తారో కూడా తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.